నమస్తే. చెప్పు నాన్న. శివుడికి ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి? ఓకే. శివాలయం నుంచి మనం ఏ వస్తువులు బయటికి తీసుకురావాలి? ఏ వస్తువులు తీసుకోకుండా ఉండాలి? మంచి క్వెషన్. అయితే శివాలయంలోనూ ప్రదక్షిణలు చేసే విధానము ఒకటి ఉంటుంది. అక్కడ మనం ఇచ్చే ఏదైనా సరే దాన్ని ఇంటికి తెచ్చుకోకూడదు. ఇక తప్పదు ఇంటికి తెచ్చుకోవాలి అంటే కనుక అక్కడ ముందుగా మనం తీసుకోవాల్సిన పర్మిషన్ ఎవరి దగ్గర అంటే నందీశ్వరుడి దగ్గర మనం పర్మిషన్ తీసుకోవాలి. నాయన మేము ఇది తీసుకుని ఇంటికి వెళ్తున్నాము అని చెప్పి నందీశ్వరుడి పర్మిషన్ తీసుకొని తరువాత అక్కడ చిటికెల ఆ కాలభైరవుడు ఉంటాడు. ఆయన దగ్గరికి వెళ్ళి చిటిక వేసి నాయన ఈ స్వామివారిని మేము ఇంటికి పట్టుకెళ్తున్నాము, నీవు పర్మిషన్ ఇవ్వాలి అంటే మీ యొక్క అనుమతితో ఈ స్వామివారి యొక్క పదార్థాలు ప్రసాదం కావచ్చు, లేదా పువ్వులు కావచ్చు, లేదా బిల్వపత్రాలు కావచ్చు, మేము పట్టుకెళ్ళి వెళ్తున్నాము అని పర్మిషన్ తీసుకుని మాత్రమే తెచ్చుకోవాలి. లేదో ఇచ్చారు కదా అని చెప్పేసి మనం తెచ్చేసుకోవడం అనేది నిషిద్ధము. శివాలయం నుంచి ఏది తెచ్చుకోకూడదు. కొబ్బరి చిప్ప దగ్గర నుంచి బిల్వపత్రాల దగ్గర నుంచి ఏది తెచ్చుకోకపోవడమే శ్రేష్టము. లేదు ఇక మేము తెచ్చుకోవాలి అని అనుకుంటే కనుక ఇలాగ ఈ పద్ధతితో మనము అనుసరించి తెచ్చుకోవాలి. మరొకటి ప్రదక్షిణ విధానం ఎలాగంటే చాలా మందిని చూస్తున్నాను, శివుడికి నందీశ్వరుడికి మధ్య నుంచి ప్రదక్షిణ చేస్తారు. ఆ ప్రదక్షిణ అప్రదక్షిణ అవుతుంది. మన కోరికలు తీరకపోగా నందీశ్వరుడి యొక్క ఆగ్రహానికి గురి అవుతాము. ఎటువంటి పరిస్థితుల్లోనూ నందీశ్వరుడికి శివుడికి మధ్యలో కనీసము మీ పూల బుట్ట కూడా రాకుండా చూసుకోండి. లిప్తపాటు కాలం కూడా ఆ నందీశ్వరుడు శివుడి యొక్క ఎడబాటుని భరించలేడు. అది ఆ స్వామి వరం తెచ్చుకున్నాడు. ఇలాగ మనం తెలియకుండా నంది చుట్టూ తిరగాలి అంటే చాలా పెద్ద సమయం పడుతుంది. షార్ట్ కట్లో గబగబా తిరిగేద్దామనుకుని ఓన్లీ మనము శివుడి చుట్టూను మాత్రమే తిరుగుతాము. అందువల్లే మనకి మన కోరికలు తీరకపోగా పాపాలు ఇంటికి తెచ్చుకుంటున్నాము. ఇక నుంచైనా శివుడికి శివాలయంలో ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఒక విధానం ఉంది. 3 ప్రదక్షిణాలు కానీ 21 ప్రదక్షిణాలు కానీ మీ యథాశక్తి చేసుకోండి. అయితే ప్రదక్షిణం చేసేటప్పుడు మొదటిగా నందీశ్వరుడి దగ్గర నుంచి మొదలుపెట్టి వెనక్కి తిరుగుతూ పానవట్టం దగ్గరికి వచ్చిన తర్వాత మళ్ళా వెనక్కి తిరిగి నందీశ్వరుడి దగ్గరికి రావడము, ఇది ఒక ప్రదక్షిణ. మళ్ళా అలాగే 2వ ప్రదక్షిణ, అలాగే 3వ ప్రదక్షిణ. కానీ మనము గానిగెద్దులు తిరిగినట్టుగా శివుడి దగ్గర నుంచి అలా తిరిగేసి లెక్కలు పెట్టుకుంటాము. ఎన్ని తిరిగామనేది లెక్క పెట్టుకున్నప్పుడు నీ లెక్క మీద దృష్టి ఉంటుంది కానీ శివుడి మీద దృష్టి ఎక్కడుంది? ఎవ్వరు ప్రదక్షిణాలు చేసినా మాట్లాడుతూ చేయడమో లేదా లెక్క పెట్టుకుంటూ చేయడమో ఏదో ఒక దృష్టితోనే చేస్తున్నారు, చెయ్యాలని చేస్తున్నారే తప్ప నిజంగా ప్రదక్షిణాలు చేస్తున్నామని మీరు ఎవరు అనుకోవట్లేదు. అది ఎవరి తప్పు కాదు, అది అలా అలవాటుగా అయిపోయింది. కానీ ఇక నుంచైనా ప్రదక్షిణాలు చేసేటప్పుడు అందున శివుడికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆ ప్రదక్షిణాల ఫలితం రావాలి కాబట్టి ఈ ప్రకారంగా చేయండి. నంది తోక దగ్గర నుంచి మొదలుపెట్టి పానవట్టం దగ్గరికి వచ్చి మళ్ళా వెనక్కి వెళ్ళి మొదటి ప్రదక్షిణ మళ్ళీ ఇక్కడికే రండి. మధ్యలోంచి ఎటువంటి పరిస్థితుల్లోనూ శివుడికి నందికి మధ్యకి రావద్దు. తరువాత వెనకాల ప్రదక్షిణం చేస్తున్నప్పుడు దేవుడి పీఠ భాగాన్ని అంటే వెనక భాగాన్ని చాలామంది ముట్టుకొని అక్కడ కూడా దండం పెట్టుకుంటారు. అసలు ఆ పీఠ భాగాన్ని వెనక భాగాన్ని ముట్టకూడదు. అక్కడ రాక్షసులు నివసిస్తారు. ఆ వరము శివుడి దగ్గర నుంచి ఏ దేవాలయం దగ్గర నుంచి అయినా సరే పీఠ భాగాన్ని ముట్టుకోవద్దు. ఎందువల్ల అంటే విష్ణుమూర్తి రాక్షసులకి, శివుడు విష్ణుమూర్తి ఇద్దరు రాక్షసులకి వరాలు ఇచ్చారు. ఏమనంటే ఎంతసేపు మానవులకే మీరు కోరికలు తీరుస్తున్నారు, మరి మా రాక్షసుల పరిస్థితి ఏమిటి, మాకు మీరు అనుగ్రహం ఇవ్వరా, ఆ పుణ్యం మాకు రాదా అని అడిగినప్పుడు ఈ శివకేశవులిద్దరూ ఏమని చెప్పారంటే, మీరు ఎవరైతే భక్తులు ప్రదక్షిణాలు చేస్తూ వెనక భాగాన్ని ముట్టుకుంటారో ఆ వారి యొక్క పుణ్యము, వారి యొక్క కోరికలు తీర్చకుండా అడ్డుపడుతూ పుణ్యాన్ని తీసుకోండి అని చెప్తారు.
అందుకనే వెనక భాగంలో చూడండి, ఆ దేవుడికి పువ్వులు పెట్టకూడదు, ఆ భాగాన్ని తాకకూడదు, ఆ భాగంలో దండం పెట్టుకోకూడదు. చాలామంది ఒకళ్ళు చేశారు కదా అని చెప్పి ఆ వెనక భాగాన్ని అదే పనిగా రాసేసి, పసుపులు రాసేసి, కుంకాలు పెట్టేసి, ఇంకా ఎంత చెయ్యాలో అంతా చేస్తారు. మీరు గమనించుకోండి. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీరు గమనించుకోండి. దేవుడికి ముందు భాగాన్ని మాత్రమే మనం పూజ చేయాలి తప్ప వెనక భాగాన్ని ముట్టరాదు. ముడితే కనుక మీ ఫలితం మీరు అంతవరకు చేసిన ప్రదక్షిణాల ఫలితం కానీ, పుణ్య ఫలితం కానీ రాక్షసులు తీసేసుకుంటారు. ఈ విషయాన్ని మరీ మరీ గుర్తుపెట్టుకోండి. ఏ దేవాలయానికి వెళ్ళినా ప్రదక్షిణలు చేసుకోండి, ముందు భాగంలో గంట కొట్టుకోండి, మీ కోరికలు చెప్పుకొని దండం పెట్టుకోండి. అంతేగాని వెనక భాగాన్ని మరిచిపోయి కూడా ముట్టకండి. నమస్తే.